హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. పొద్దున్నే ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. నేనైతే నాకు 2 సైడ్స్ గుమ్మాలు అనేవి ఉంటాయి కాబట్టి నేనైతే 2 సైడ్స్ అయితే ముగ్గు అనేది వేసుకుంటున్నానండి. ఇక్కడ చిన్నగా తులసి మొక్క అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా తులసి కోట అయితే తీసుకురాలేదు. ఇంకా 2 సైడ్స్ ఇలా పెట్టుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంతకీ నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అసలు నేను ముగ్గులు అయితే నేర్చుకొని మరీ పెడుతున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం కోల ముగ్గులు. మీరు ఇంతకుముందుకు ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది ఎంత ఇష్టం అనేది. ఇంకా మార్నింగ్ 7 అలా అవుతుందనమాట. ఎంత ఎండ కొడుతుందంటే చాలా ఎండ కొడుతుందండి. ఇంక ఇక్కడ వంట అయితే చేస్తున్నాను అనమాట నేను. అండ్ బెండకాయ కర్రీ చేస్తున్నాను, అలాగే ఇది రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మొత్తం వంట చేసుకుంటూనే క్లీన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మా బాబు అయితే ఇప్పుడే లేసాడండి. అసలు వాడిని లేపడానికైతే నా తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. అస్సలు లేవడు. స్కూల్కి టైం అయిపోతుందిరా లేవరా అన్నా కూడా అస్సలు లేవడు అనమాట. అంత బద్ధకంగా పడుకుంటున్నాడు. ఇంకా వాడిని లేపడం నా వల్ల కాదు అని చెప్పేసి ఇంకా మా ఆయన వచ్చి నువ్వు లేపు, వాడు అస్సలు లేవట్లేదు, ఇలాగే పడుకుంటున్నాడు అని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా మా ఆయన ఏమో అలా అంటే పిల్లలు ఎలా లేవాలి, నువ్వు లేపాలి, అది నీ పని అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇంకా వాడైతే మా మాటలకే వాడైతే లేస్తున్నాడు, పడుకుంటున్నాడు. చూడండి లేవగానే ఆటలు, వాడు అసలు ఎంత అల్లరి చేస్తాడంటే. ఇంకా స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి కదా. మండేనే ఓపెన్ అయిపోయినాయి, కాకపోతే అమావాస్య ఉందని పంపించలేదు. ఇంక ఈరోజే మంగళవారం అని పంపించలేదు. ఇంకా రేపటి నుంచి అయితే మా చిన్నోడికి కూడా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. రారా, ఈయనకి వాళ్ళ అన్న హాస్టల్కి వెళ్ళిన తర్వాత మామూలు ఓవరాక్షన్ కాలేదు, అసలు మామూలుగా చేయట్లేదు అనమాట. అల్లరి ఎక్కువైపోయింది. స్కూల్కి వెళ్తావా మరి రేపటి నుంచి? బుక్స్ కొనిస్తే ఏం చేయాలి? బుక్స్ కొనిస్తే వెళ్తా. బుక్స్ కొనేసి వెళ్తాడంట. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే ఒక 1 వీక్ అట్లా పంపించేసి అంతే, మళ్ళీ రివిజన్ చేపిస్తారు కదా, అందుకని 1 వీక్ పంపించేసిన తర్వాత అప్పుడు బుక్స్ కొందామని నేను అనుకుంటున్నా. ఈయనేమో బుక్స్ కొనిస్తే ఫస్ట్ బుక్స్ కొన్నాక తర్వాత స్కూల్కి వెళ్తాడంట. అది తెలివితేటలు అనమాట వీడివి. కాకపోతే వాళ్ళ అన్నని చాలా మిస్ అవుతుంది వీడు. ఇద్దరు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు కదా, చాలా మిస్ అవుతుంది అనమాట. ఏం చేయాలో ఒక్కడే ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక ఇంట్లోకి బయటకి తిరుగుతున్నాడు. వెళ్ళి ఫ్రెష్ అవుతే స్కూల్ కాడికి వెళ్ళేసి వద్దాం. బుక్స్ స్కూల్లోనే ఉంటాయి కదా. ఆ బుక్స్ కాదు, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ కొని నోట్ బుక్స్ కొనాలి. నీకేమేం కావాలి చెప్పు? బుక్స్ ఇంకా కంబాక్స్. వంట కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయాయి అనమాట కొంచెం. ఇంకా దోశ పిండి అయితే ఉంది, దోశ అయితే వేస్తున్నాం. టిఫిన్ అయితే ఈరోజు దోశనే. సో దోశలోకి మామిడికాయ పచ్చడి, కొత్త పచ్చడి పెట్టినాం కదా మేము, అదైతే ట్రై చేస్తే మస్తు అనిపిస్తుంది అసలు. అందుకని ఇంకా నేను పల్లి చట్నీ ఏమి చేయట్లేదు అనమాట, మామిడికాయ పచ్చడితోనే తినేస్తున్నాము. సో మీరు కూడా ట్రై చేయండి, దోశతోని మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్. అయితే దోశ అయితే వేస్తున్నా. దోశ అస్సలు ఆట లేవగానే ఆట. ఒకసారి చూపి అక్కడ ఆయన ఆట చూపి ఒకసారి ఎట్లా ఆట ఆడుతున్నాడు. అన్నీ తీసుకొని పిచ్చిగా ఆటలు ఆడతారు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నేను ఇట్లా ఆటలు ఆడొద్దని. అన్నీ వాడుకోవాల్సిన అన్ని ఆటకు పెట్టేస్తాడు. మళ్ళీ అవి కావాల్సి వచ్చినప్పుడు నాకు ఇది కావాలి, అది పోయింది అని చెప్తాడు. క్యారమ్ బోర్డు కాయిన్స్ అసలు ఆడతారా దీంట్లో? క్యారమ్ బోర్డే ఆడుకోవాలి, కానీ నేను అట్లా కాదు, అన్నిటికీ దేని పడితే అవి ఆటలు ఎట్టనో ఆడతాడు దాంట్లతో. లే బ్రష్ చేసుకోపన్నాడు నువ్వు, లేగో. ఇటు బ్రష్ చేసుకునే లోపు నేను దోశలు వేసేస్తా. నేను దోశలు వేస్తుంటే మా పెనం అయితే ఇంత ముందుకు బాగుండేది, ఇప్పుడు ఏంటో దోశలు వేస్తుంటే రావట్లేదు అనమాట, చినిగిపోతున్నాయి. అందుకోసం నేను రీల్స్ చూస్తుంటే నాకైతే ఒక టిప్ కనిపించింది, దాంట్లో నేను ట్రై చేస్తాను ఇప్పుడు. అది ఒకవేళ వర్క్ అయింది అనుకోండి, మీరు కూడా ట్రై చేయండి. ఏంటంటే మనము ఉల్లిగడ్డ తీసుకొని దీని మీద సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ వేసుకోవాలన్నమాట ఉల్లిగడ్డ మీద. ఇట్లా మంచిగా ఉల్లిగడ్డ మీద సాల్ట్ వేసుకొని దీన్ని పెనానికి రుద్దాలన్నమాట. పెనం బాగా వేడి చేయాలి. ఫస్ట్ వేడి చేసిన తర్వాత ఈ ఉల్లిగడ్డ ఉప్పు వేసి ఇట్లా బాగా రుద్ది
తర్వాత మళ్ళీ పెనం క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి రుద్ది అప్పుడు దోశ వేస్తే మంచిగా వస్తాయంట. నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒకవేళ వచ్చింది అంటే మీరు కూడా ట్రై చేయండి. అందుకే నేను లైవ్ చెప్తున్నాను అనమాట. నేను మళ్ళీ ఎందుకు అంటే వేరే పెనం పెట్టి చేస్తారు అనుకుంటారు కదా, అట్లా కాకుండా డైరెక్ట్ మీ ముందరనే నేను ట్రై చేస్తున్నా. ఒకవేళ సక్సెస్ అయితే మీరు కూడా ట్రై చేయండి. ఉప్పు అయితే మొత్తం తీసేసిన, ఇంక ఇప్పుడు ఉప్పు ఉల్లిగడ్డతో రుద్దేస్తాను. అయిపోయింది. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఉల్లిగడ్డ తీసుకొని రుద్దేసుకోవాలి. ఇట్లా రుద్దేసుకొని మళ్ళీ కొంచెం మంట పెద్దగా పెట్టుకుంటే అది కొంచెం గరం అవుతుంది కదా, అప్పుడు దోశ వేసుకుంటే దోశలు వస్తాయంట. నిన్న అన్ని దోశలు చినిపోయినాయి తిన్నా అనమాట. ఈరోజు నిన్న టిప్ చూసిన నేను, అందుకే ఈరోజు ట్రై చేస్తున్నా. ఇంకా కొంచెం వేడైపోయింది, దోశ వేస్తా. వస్తుందా రాదా అనేది చూద్దాం. దోశలు ఎట్లా అంటే మా మ్యారేజ్ అయిన కొత్తలా దోశ వేస్తే అసలు వచ్చేది కాదనమాట. తిప్పనిక కూడా వచ్చేది కాదు నాకు. అది నేను ఒక రకంగా తిప్పితే అన్ని ప్రపంచ దేశ పటాలు అన్నీ వచ్చేవి దోశలో. సో ఇప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ అయిపోయినా దోశ మంచిగా రౌండ్గా వస్తుంది. కాకపోతే పెనం ఖరాబ్ అయిపోయిందేమో అనిపిస్తుంది, అందుకని ఇప్పుడు ఆ టిప్ అనేది ట్రై చేసిన అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, చూద్దాం దోశ లేస్తుందా లేవదా. సో ఇలాంటి టిప్స్ కొన్ని మనకు తెలియకపోయినా కొన్ని తెలుసుకొని చెప్పడం తప్పేం కాదు. మళ్ళీ అంటారు ఓ నువ్వేదో నీకేదో తెలిసినట్టు చెప్తున్నావు అని. తెలియదు కాబట్టి తెలుసుకొని మళ్ళీ మీకు చెప్తున్నా, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పేసి. చూస్తే ఇదైతే వస్తుందో వస్తలేదో కూడా అర్థం కాదు. కాకపోతే నిన్నటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటరే అనిపిస్తుంది. నిన్నైతే అసలే లేవలేదు అసలు. సో నేను చెప్పిన కదా నేను రీల్ చూసిన అని చెప్పేసి, పర్లేదు బాగానే వర్కౌట్ అయితే అయ్యింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పెంక ఎప్పుడన్నా మన దోశలు వేసినప్పుడు అంటుకుపోతే ఉల్లిగడ్డ మీద సాల్ట్ వేసుకొని ఫస్ట్ రుద్దేసి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ రుద్దేసి మంచిగా వేడి చేసిన తర్వాత దోశలు వేసుకొని మంచిగా తినేసేయండి. నాకైతే వర్క్ అయింది టిప్పు, మీకు వర్క్ అవుతుంది అని అనుకుంటున్నా, ఎందుకంటే నాకు అయ్యింది కదా. దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మామిడికాయ పచ్చడితోని టేస్ట్ చేయాల్సింది.